నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఆశల పల్లకి అనే కథను విందామండి. ఈ కథ 41 సంవత్సరాల క్రితం ప్రచురితమైనది. సాయంత్రం 5 గంటలయ్యింది. దూరంగా పిల్లలు ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. సవిత వీధి గుమ్మంలో నిలబడి భర్త రాక కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో నల్లటి పియట్ కారు సందు చివర నుంచి వస్తూ కనిపించింది. ఆ కారుని చూడగానే సవిత బుగ్గలు కెంపులైనాయి, గుండెలు గుబగుబలాడినాయి. ఆ కారు కూడా సవితను చూడగానే ఇష్టపడినట్లుగా వేగం తగ్గి స్లో అయింది. సవిత వీధిలో నిలవాలనిపించింది. ఊరికే నిలబడితే మర్యాద కాదు, అందుకే పని కల్పించుకుంది. దూరంగా వెళుతున్న పూలమ్ముకునే అబ్బాయిని కేక పెట్టి అతను వస్తుంటే వేచి చూస్తున్నట్లుగా పని మీద ఉన్నట్టుగా నిలబడింది. కారు సవిత ఇంటి ముందు నుంచే వెళ్ళింది. ఆ కారు డ్రైవ్ చేస్తున్న గొళ్ళ చొక్కా మీసాలతను తల త్రిప్పి సవిత వైపు చూశాడు. అతని పెదవులు పలకరించగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. సవిత నవ్వాలనుకుంది, కానీ ఎదురింటి పిన్నిగారు వరండాలో పిల్లకి జడవేస్తూ ఇటే చూస్తుండడంతో నవ్వలేదు. కార్ డ్రైవ్ చేస్తున్న ఆ గళ్ళ చొక్కా మీసాల వ్యక్తి తల తిప్పి సవిత వైపే చూస్తూ డ్రైవ్ చేస్తుండడం వల్ల ఎదురుగా వస్తున్న పూలతన్ని చూడలేదు. అతని సైకిల్ని ఢీకొనబోయి క్షణంలో ఎలాగో పక్కకు తప్పించుకుని వెళ్ళిపోయాడు. సైకిల్ అతను పూలబుట్టతో కింద పడబోయి అతి కష్టం మీద నిలదొక్కుని సవిత నిలబడిన చోటికి సైకిల్ నడిపించుకుంటూ వచ్చి పూలు ఇస్తూ, చూడండి అమ్మగారు, ఆ నల్ల కారాయనికి కళ్ళే కనిపించడం లేదనుకుంటా. కారు త్రిప్పుకు వచ్చి నా సైకిల్ మీదకి ఎక్కించేస్తున్నాడు. ఎప్పుడో కారుకి యాక్సిడెంట్ అయ్యి ఆ చక్రం గుండెలకి నొక్కేస్తే చచ్చి ఊరుకుంటాడు అన్నాడు కసిగా. చి, పాపం, ఎందుకలా అంటావు? చూడలేదేమోలే అంది సవిత. ఆ గళ్ళ చొక్కా మీసాలతను తన వైపే చూస్తూ కారు పూలతని మీదకు పోనీయడం తను చూస్తూనే ఉంది. ఆ యాక్సిడెంట్కి కారణం తనే. తన మీద గల ఆకర్షణతోనే అతను అలా డ్రైవ్ చేశాడు. తన మూలంగానే ఆ పూలవాడంతంత శాపనార్థాలు అంటున్నాడు కదా అనిపించింది. ఆ గళ్ళ చొక్కా అతను ఈ మధ్యనే కారు ఈ ఇంటి ముందు నుండి వెళ్ళేటప్పుడు తల తిప్పి చూస్తాడు. ఇది 1-2 సార్లు గమనించిన సవిత సరిగ్గా ఆ టైంకి ఏదో పని మీద వరండాలోకి వస్తుంది. రోడ్డు మీద అడ్డంగా ఎవరు లేకపోయినా అతను హారన్ వేస్తాడు. ఆ హారన్ సవితకి పిలిచినట్లుగా లాకెళ్తుంది. మొన్న కూరగాయల దుకాణం నుంచి వస్తుంటే అతను వస్తూ కనిపించాడు. తను చూడగానే రండి, డ్రాప్ చేస్తాను అన్నాడు. వద్దండి అంది గాబరాగా. మీకు చాలా మొహమాటంలా ఉంది. అతను కారు స్టార్ట్ చేయబోయి ఆగి, నేను మాట్లాడటం మీకు చిరాగ్గా ఉంది. అదేమిటో మరి, కొత్త వాళ్లతో మాట్లాడడం నాకు అలవాట్లేదు. మీరు నాకు కొత్తగా అనిపించడం లేదు. లిఫ్ట్ కావాలన్నానని నా గురించి చెడుగా అనుకోకండి అనేసి వెళ్ళిపోయాడు. సవిత గుండెలు గుబగుబలాడినాయి. ఆ గుబగుబలు రాత్రి వరకు తగ్గకపోగా పైనుంచి అతని జ్ఞాపకం వస్తే చాలు పాలు పొంగినట్లుగా రక్తపు పోటు పెరుగుతుంది. నిన్న గుడికి వెళ్ళి వస్తుంటే అక్కడ కనిపించాడు. అతను గుడికి వచ్చినట్టున్నాడు. మీరు భక్తులా? నవ్వుతూ అడిగాడు. గబగబా తల ఊపింది. నాకు కూడా భక్తి ఉంది, కానీ ఏం ప్రయోజనం? నా భార్య వీటిని నమ్మదు అన్నాడు. సవితకు జాలేసింది. అతనికి భార్య కొడుకు ఉన్నారని తెలుసు. పని మనిషి ద్వారా ఆరా తీసింది. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. ఇంట్లో వంట మనిషి ఉన్నాడట. పెద్ద కుక్కలు 2 ఉన్నాయి. భార్యకు అంతా సుఖమే. ఆవిడ భోజనం చేయడం, చీరలు సింగారించుకోవటం, భర్తతో కారెక్కి షికార్లు తిరగటం మినహా ఇంకా పనేమిటి? సవితకు మటుకు మొత్తం నచ్చింది. నేను ఉన్నాను, ఎందుకు నా జీవితం వేస్ట్ అనుకోసాగింది. అతను పలకరించి మాట్లాడటం, కారులో వెళ్ళేటప్పుడు తల తిప్పి చూడటం, ఇవి గుర్తుకు వస్తే మనసు మళ్ళీ పూల పాన్పు మీద పడుకున్నంత హాయిగా అనిపిస్తోంది. సవిత పూలు లోపల పెట్టి డబ్బులు తెచ్చి పూలు అతనికి ఇస్తుండగా దూరంగా భర్త వస్తూ కనిపించాడు. సైకిల్ టైర్కి పంచర్ పడినట్టుంది. రిక్షాలో ఎక్కించుకుని వస్తున్నాడు. అసలే పీల మనిషి.
ఎప్పుడు చూసినా బలహీనంగా ఉంటాడు. ఊరికినే చెమటలు దిగకారుతున్నాయి. డబ్బులు తీసుకుని పూల అతను వెళ్ళిపోయాడు. సవిత పూల చెండు జడలో పెట్టుకుని అద్దంలో చూసుకుంటోంది. చందు సైకిల్ వరండాలో నిలిపి లోపలికి వచ్చి కుర్చీలో కూలబడుతూ కొంచెం మంచినీళ్ళు తగలయ్యే అన్నాడు. సవితకు ఆ మాట వినిపించగానే మనసు చిరచిరలాడింది. ముందు అంతవరకు వెళ్ళి విరిసిన ప్రసన్నత ఎగిరిపోయింది. లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతనికిచ్చింది. అతని ఒంటి నుంచి వస్తున్న చెమట వాసన దూరానికే గుప్పుమంటోంది. మంచినీళ్ళ గ్లాసు ఎత్తి నోటిలో పోసుకుని గడగడా తాగేసిన అతను గ్లాసు క్రింద పెట్టి చొక్కాతో మూతి తుడుచుకుంటూ, నా మొహాన కాఫీ ఏమైనా తగలేస్తావా అన్నాడు. ఏమిటా భాష, కాస్త సరసంగా అడగలేవా అంది. అతడు కయ్యమన్నట్లు చూశాడు. సరసంగానా, ఎట్లా? నీ అభిమాన హీరో సినిమాలో హీరోయిన్ కొంగు పట్టుకుని పాడుతూ అడిగినట్టా? నాకంత ఓపిక లేదు, నా కంఠం గార్ధబ స్వరం అన్నాడు. సవిత ఇక అతని ఎదుట నిలబడలేనట్టు లోపలికి వచ్చేసింది. స్టవ్ వెలిగించి కాఫీ కలుపుతుంటే కళ్ళ వెంట బొటబొటా నీళ్లు కారినాయి. ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అయింది. అతను వచ్చేసరికి తను సిద్ధంగా ఉంటే రాగానే ఇద్దరూ సినిమాకి వెళ్ళవచ్చునని ఆశపడింది. చందు నీరసంగా వచ్చాడు. దానితో ఒకటే శాపనార్థాలు. అసలే నల్లటి మనిషి, అందులో పైన పొళ్ళు కాస్త ఎత్తు, ముఖం ఎంతైనా వికారంగా అనిపిస్తుంది. సవితకి తన మీద తనకే అపరిమితమైన జాలి వేసింది. వెల్లువలా సానుభూతి పొంగి వచ్చింది. చి, ఏం మొగుడు, వద్దు మర్రో అంటుంటే వినకుండా అమ్మ అన్నయ్య కలిసి కానీ కట్నం ఇవ్వనవసరం లేదు కదా అని ఈ మృగానికి తనను కట్టబెట్టారు. ఈ గంగిరెద్దు ఎవరో కాదు, స్వయంగా తనకి కొడుకే. ఈ చంద్రమోహన్ చిన్నప్పటి నుంచి అంతే, దేనిలోనూ ఉత్సాహం లేదు. ఆడంగిలా వాళ్ళమ్మ వెనక చేరి ఇంటి పనులలో సాయం చేయటం అంటే ఫస్టు. నేను మగపిల్లాడిని, ఇలాంటి పనులు నేనెందుకు చేయాలి అనే ధ్యాసే లేదు. చి, పెళ్ళైన కొత్తల్లో ఇల్లు సర్దుతుంటే తనే కళ్ళెర్ర చేసి ఇలాంటి ఆడంగి వేషాలు నాకు నచ్చవు అని నిర్మొహమాటంగా చెప్పేసింది. సవిత కాఫీ తెచ్చేసరికి చందు వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని వచ్చాడు. కాఫీ ఆశగా అందుకుని నోటి దగ్గర పెట్టుకుని ఒక్క గుక్క తాగాడో లేదో ఛీ అంటూ ఆ కాఫీ ఉమ్మేశాడు. వెంటనే కాఫీ నేలకేసి కొట్టాడు. నేను ఆకలితో మాడి వచ్చి కాఫీ ఇమ్మంటే ఏదో తిట్టానని కాఫీలో ఉప్పు వేసి ఇస్తావా? సవిత చెంప చెళ్ళుమంది. దరిద్రం మొహం దానా, నిన్ను పెళ్లి చేసుకోవటం అసలు నాది తప్పు. నిన్ను అతని పిడికిళ్ళు బిగించి పొళ్ళు కొరుకుతూ చూసి వెళ్ళి చొక్కా వేసుకుని తలుపు తీసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. సవిత నిశ్చేష్ట్రాల్లా నిలబడిపోయింది. క్రింద పడి పగిలిన కప్పు ముక్కలు ఇంటి నిండా చెల్లా చెదురైనాయి. కాఫీ అతను ఉమ్మివేయటంతో చెదిరి సవిత షిఫాన్ చీర నిండా పడింది. వీటన్నిటికంటే చెంపకు తగిలినదే దెబ్బ. సవిత చెంప పట్టుకుని నిలబడింది. రోషంతో మనసు కరకరమంటోంది. అసలు నాకు ఏం తక్కువ అయిందని? అందమా, చదువా, తెలివి తక్కువ? తనని తాను ప్రశ్న వేసుకుంది. నల్లటి కారులో వెళుతూ తన వైపు గోముగా చూసిన అతని ముఖం గుర్తుకు వచ్చింది. సవితకు ఏడుపు వచ్చింది. తన కర్మకాలి తల్లి అన్నల బలవంతం మీద ఈ పెళ్లి చేసుకుని వచ్చి ఈ నరకంలో పడింది. చందుకి ఏ విషయంలోనూ ఓర్పు లేదు. తనని అర్థం చేసుకునే శక్తి అసలే లేదు. అతడు మృగం. వేళకి ఇంత అన్నం తిని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని ఇంటికి వచ్చి నిద్రపోతే చాలు. చందును చూస్తే చాలు గేదెలు ఆవులు గుర్తుకు వస్తాయి. అవి కూడా అంతేగా, గడ్డి తింటాయి, పాలిస్తాయి. వర్షం వచ్చినా ఎండ మార్చినా నెత్తి మీద కప్పు లేకపోయినా అలాగే పడి ఉంటాయి. వాటికి వేళకింత గడ్డి తినటానికి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. జరిగిందేదో జరిగింది. తన వల్ల పొరపాటు జరిగింది. అతను ఆవేశపడ్డాడులే అని సవిత సరిపెట్టుకోలేకపోయింది. ఇల్లంతా అప్పుడే క్రింద పడిన కాఫీకి ఈగల రాసాగానాయి. నేలంతా పగిలిన గాజు ముక్కలతో అసహ్యంగా ఉంది. అయినా సవిత వాటినేం పట్టించుకోలేదు. ఇంటిలోకి ఈగలు వస్తున్నాయి. అవి రోత అవటం లేదు. వెళ్ళి కిటికీలో ఎక్కి కూర్చుంది. గోళ్లు కొరుక్కుంటూ బయటకు చూడసాగింది. ఈ నరకంలో నాకు విముక్తి లేదు అనుకోసాగింది. ఇంతలో కారు శబ్దమైంది. అదుగో అదే కారు.
గళ్ళ చొక్కా వేసుకున్న మీసాల అతను. సవిత కిటికీలో నుంచి చెంగును దూకి వీధి గుమ్మంలోకి వచ్చి నిలబడింది. అతని కారే, అతనే డ్రైవ్ చేస్తున్నాడు. కానీ ఈసారి అతను ఒంటరిగా లేడు. పక్కన భార్య ఉంది. ఆవిడ ఊదా రంగు జార్జెట్ చీర కట్టుకుంది. ముత్యాల నగలు పెట్టుకుంది. కళ్ళకు కాటుక దిద్ది పెదవులకు లిప్స్టిక్ వేసుకుంది. వారిద్దరి మధ్య 4 సంవత్సరాల బాబు చక్కగా డ్రెస్ వేసుకుని ఇద్దరి మీద చెరో చేయి వేసి నిలబడి చూస్తున్నాడు. వారి కళ్ళ నిండా ఆనందం. అతను కొడుకుతో ఏదో మాట్లాడుతూ రెప్పపాటుగా సవిత వైపు చూశాడు. సవిత నవ్వు మొహంతో పలకరింపుగా సరైన ఇష్టురాలుగా చూసింది. కానీ అప్పటికే అతను తల తిప్పేశాడు. భార్య మాత్రం ఇటే చూస్తోంది. ఆ చూపులో వీధి గుమ్మంలో నిలబడి పరాయి మగవాళ్ల వంక చూసే పని పాట లేని ఆడది అనే తిరస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. కారు వెళ్ళిపోయింది. ఆ కారు ఎప్పటిలా సవితను చూడగానే స్లో అవ్వలేదు. సవితకు మనసు చివుక్కుమంది. భార్య ఉంది కదా, ఏమో అంతే అయి ఉంటుంది. అసలు అలాంటి వాళ్ళకి అర్థం చేసుకునే భార్యలు దొరకరనుకుంది. పాపం అతనికి కూడా వివాహ విషయంలో అసంతృప్తి ఉందేమో. సవిత కళ్ళ ముందు మాటి మాటికి అతను భార్య కొడుకు మెలుగుతున్నారు. అతన్ని చేసుకున్న ఆవిడ అదృష్టవంతురాలు. అందుకే ఆ సుఖం. వాళ్లకు పుట్టిన ఆ పిల్లవాడు మరీ మరీ అదృష్టవంతుడు. సవిత లోపలికి వచ్చింది. ఆ ఇల్లు ఇంత క్రితం కంటే 1000 రెట్లు అసహ్యంగా అనిపించింది. కుర్చీ మీద పడేసిన చందు లుంగి సవిత కళ్ళకు ఇంకా వికారంగా కనిపించింది. సవిత ఆ రాత్రి భోజనం చేయలేదు. చందు ఇంటికి వచ్చాడు. రాగానే సవిత దగ్గరకు వచ్చి సారీ అయినా చెప్పలేదు. మౌనంగా కూర్చుని సవితని ఆ ఇంటిని చూశాడు. వంట వండిన ఛాయలు కనిపించలేదు. అతను కాసేపు అటు ఇటు తారాడాడు. సవిత కిటికీలోనే కూర్చుంది. అతను ఎటూ చూడకుండా నాకేం ఆకలి లేదు, నీవు భోజనం చెయ్యి అనేసి వెళ్ళి మంచం మీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు. సవిత కిటికీలో నుంచి కదలలేదు. పాషాణంలో అలాగే కూర్చుంది. ఉదయం తెల్లవారకుండానే ఊరి నుంచి అన్నగారైన శ్రీహరి వచ్చాడు. శ్రీహరి సవితకు పినతల్లి కొడుకు. అయినా సొంత అన్నగారి కంటే ఎక్కువ చనువు. శ్రీహరి రాగానే సవిత రాత్రి గొడవ, ఆశాభంగం అన్నీ మర్చిపోయి వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ ప్రయత్నం మొదలుపెట్టింది. క్షణంలో ఇల్లు శుభ్రం చేసింది. శ్రీహరితో పాటు చందు కూడా కాఫీ అక్కడ పెట్టింది. చందు ఈ తిరస్కారం గమనించాడు. అవేమీ పట్టించుకోలేదు. కాఫీ తీసుకుని తాగాడు. కాస్త పనుండి వచ్చానమ్మా అన్నాడు శ్రీహరి. స్నానం చేసి డ్రెస్ వేసుకుంటూ ఈ వీధిలో రవిశంకర్ అని ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? చేస్తున్న పని ఆపి ఆసక్తితో అడిగింది. నేను అతని కోసమే వచ్చాను. నిజంగానా? అతను నీకు తెలుసా? పరిగెత్తుకు వచ్చింది. అతను తన జేబులో నుంచి ఫోటో తీసి చూపాడు. ఇతనేనా? అవునన్నయ్య, ఇతనే. నల్లటి కారులో రోజు మన ఇంటి ముందు నుంచే వెడతాడు. భార్య కొడుకు ఉన్నారు. భార్య కొడుకునా? నాన్సెన్స్. వాడికి పెళ్ళే కాలేదు అన్నాడు. శ్రీహరి అంటే ఎంత ఇష్టం అయినా అతని నోటి వెంట తనకిష్టమైన అతన్ని వాడు అని అనడం బాధగా అనిపించింది. వాడు పెద్ద కేడి. ఆడపిల్లలతో పరిచయం పెంచుకుని వాళ్ళని వలలో వేసి వాళ్లతో సంబంధాలు పెంచుకుని తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బు చేసుకోవటం వాడి వృత్తి. బెంగుళూరులో ఒక అమ్మాయి వీడి వలలో చిక్కుకుని తప్పుకోలేక, అటు భర్తకు చెప్పలేక, ఇటు తల్లిదండ్రుల దగ్గరకు రాలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ అమ్మాయి దగ్గరున్న ఉత్తరాల ద్వారా వివరాలు తెలిపారు. నేనిప్పుడే వస్తా అని వెళ్ళాడు. ఆ వెళ్ళటం 2 గంటల తర్వాత వచ్చాడు. వెంటనే ఆ వీధి అంతా జనం మూగారు. ఆ గళ్ళ చొక్కా అతన్ని ఇంటి నిండా పోలీసులు. ఆవిడ అతని భార్య కాదట, ఎవరో స్నేహితురాలట. భర్త పోయాడట. అందరూ చిత్రాలుగా కథలు చెప్పుకోసాగారు. సవిత మనసు మొద్దుబారిపోయింది. కలలో రాజకుమారుడి వేషం లాగివేస్తే అతని వికృత రూపం బయటపడినట్లయింది. 2 గంటలు దాటిన తర్వాత శ్రీహరి వచ్చాడు. ఇప్పుడు భోజనం చేయలేనమ్మా, 4 గంటలు ట్రైన్కి వెళ్ళిపోవాలి, కాఫీ ఇవ్వు అన్నాడు. అతన్ని కలిశావన్నయ్యా? అడగలేక అడిగింది. కలవనిస్తారా? పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వాడి బట్టలు, వాడి దర్జా,
వాడి షోకు ఆ కుక్కలు రోగ్ అన్నాడు. శ్రీహరి తర్వాత చెప్పాడు, పెళ్ళయి అసంతృప్తితో వేగిపోతున్న ఆడపిల్లలు, భర్త పోయి డబ్బున్న ఆడవాళ్ళు వాడి టార్గెట్ అట. అయినా ఈ ఆడవాళ్ళకు కూడా బుద్ధి లేదమ్మా. ఎవడైనా పొగిడితే ఈ పరాయి మనిషి నన్ను ఎందుకు పొగడాలి, ఏం అవసరం, నా మీద వీడికి ప్రేమ ఎందుకుంది అని ఆలోచించరు. అదంతా తమ అందం అనుకుంటారు. తమ మనసుల్లోనున్న అసంతృప్తి పైకి వాడు మరింత ఆజ్యం పోస్తున్నాడు. అది గ్రహించలేరు. అనుగ్రహం లేని మూర్ఖులు ఇలాంటి వాళ్ళ కోరల్లో చిక్కుకుంటారు. ఒకరా ఇద్దరా, నలుగురు జీవితాలు బలైనాయి. ఒక అమ్మాయిని ఎవరికో షేక్కి అప్పగించేశాడట. ఆ ఆచూకీ ఇంకా బయట పెట్టలేదు. ఆడవాళ్ల శరీరంతో వ్యాపారం చేసే రాస్కెల్స్. అన్నట్టు మర్చిపోయా, మీ వదిన నిన్ను చందుని పండగకి రమ్మంది. శ్రీహరి చెబుతున్నాడు. ఏవీ సవితకు వినిపించటం లేదు. నిర్ఘాంతపోయినట్లు నిలబడింది. శ్రీహరి అంటున్నాడు, ఈ ఆడవాళ్ళని చూస్తే జాలేస్తుందమ్మా. ఆ చనిపోయిన అమ్మాయికి భర్త, 2 పిల్లలు ఉన్నారు. బ్యాంకులో పనిచేస్తాడు. తినటానికి ఉండటానికి లోపం లేదు. ముత్యాల్లాంటి పిల్లలు. అసంతృప్తి. జీవితంలో ఇంకే ఆశల పల్లికి ఎక్కాలని అనుకుందో మరి. ఇలా బోర్లా పడి జీవితమే ధ్వంసం చేసుకుంది. ఆశల పల్లకీలు ఎక్కాలని ఉవ్విళ్ళూరడంలో తప్పేం లేదమ్మా. కానీ దాన్ని మోసేవారి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ బోయల చేతుల్లోనే కదా మన జీవితం ఉండేది అన్నాడు. అవునన్నయ్య అంది పెదిమలు పొడారిపోతుండగా. క్షణాల్లో ఎంత ప్రమాదం తప్పింది. సవిత అన్నగారిని టిఫిన్ చేయమని బలవంతం చేసింది. చందు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరికీ టిఫిన్ పెట్టింది. శ్రీహరిని పంపి ఇంటికి వచ్చాడు చందు. సవితను చూసినప్పుడు, అమ్మయ్య, మీ అన్నయ్య రావడంతో మన ఇంటిలో ఒక గాలి దుమారం ఆగిపోయింది అన్నాడు. సవిత అప్పటికే ఇల్లంతా నీట్గా సర్దింది. రాత్రికి భోజనం ఏం చెయ్యాలి అడిగింది. నీ ఇష్టం, ఏదైనా సరే, సవితను చూస్తూ అన్నాడు. సవిత పని చేసుకోసాగింది. చందు ఇప్పుడు అంత వికారంగా అనిపించడం లేదు. శరీరం నల్లగా ఉండొచ్చు, పళ్ళు ఎత్తుగా ఉండొచ్చు, డ్రెస్సు సరిగా వేసుకోవడం రాకపోవచ్చు. అతని మనసు వికారం లేదు. అతను నిద్రలో కూడా నా వెంట ఉంటాడు. అతని నీడన, అతని చెంతన నేను జీవితం సురక్షితంగా ఉంటుంది. తనని అతడు దేనికి పీడించడు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అఘాయత్యం ఎప్పుడూ కల్పించడు. తన ఆశలేవైనా తీర్చమంటే ఆ పల్లకీని అతను కూడా శక్తి అంతా దారిపోస్తానంటూ మోస్తాడు. 2 భుజాల మీద కూడా ఆ పల్లకి జీవితం నిర్భయంగా ఉంటుంది. సవిత కళ్ళు తెరుపుడు పడినట్లయింది. తను ఒక మూర్ఖురాలు కోవలోకి చేరే దురదృష్టం కాస్త తప్పినందుకే సంతృప్తి చెందింది. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి.